హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీరు వాట్ ఈస్ ఎ ఫ్రాక్షన్ నేర్చుకున్నారు. వాట్ ఈస్ ఎ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ ఎ పార్ట్ ఆఫ్ ద హోల్. హియర్ హోల్ మే బి ఎ సింగిల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో 2/4 అనే ఫ్రాక్షన్లో 2ని న్యూమరేటర్, 4ని డినామినేటర్ అంటాం. సో న్యూమినేటర్స్ డిపెండ్ చేసుకుని మనం ఫ్రాక్షన్స్ని సో మెనీ కైండ్స్గా డివైడ్ చేసాం. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో ఫస్ట్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఈజ్ కాల్డ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్, న్యూమరేటర్ చిన్నగా ఉంటుంది, డినామినేటర్ బిగ్గర్గా ఉంటుంది. ఈ ఫ్రాక్షన్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ 2/5. న్యూమరేటర్ ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడూ కూడా 1 కంటే చిన్న వాల్యూగా ఉంటుంది అనమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. ఎగ్జాంపుల్ 8/3. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే బిగ్గర్గా ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఇవి రెండు న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ 4/4. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువ ఉంటుంది వాల్యూ, లేదా 1కి ఈక్వల్గా ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ 1 కంటే చిన్నగా ఉంటుంది అనుకున్నాం కదా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 1 కంటే ఎక్కువ లేదా 1కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ద కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి 2 కంప్లీట్ సర్కిల్స్ ఉన్నాయి కదా. ఈ రెండింటిని మనం 2 కింద తీసుకుంటే థర్డ్ సర్కిల్లో 4 పార్ట్స్లో ఒక పార్ట్ షేడ్ చేయబడింది, అది 1/4 ప్రాపర్ ఫ్రాక్షన్. సో 1/4 ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫర్దర్గా ఇంకొన్ని ఫ్రాక్షన్స్ గురించి మనం నేర్చుకుందాం. యూనిట్ ఫ్రాక్షన్ హ్యావ్ 1 యాజ్ ద న్యూమరేటర్. న్యూమరేటర్లో 1 ఉంటే అవి యూనిట్ ఫ్రాక్షన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. డెసిమల్ ఫ్రాక్షన్ హూజ్ డినామినేటర్స్ ఆర్ 10, 100, 1000 అండ్ సో ఆన్. 10, 10 స్క్వేర్, 10 క్యూబ్, 10 to the power of 4 ఇవి డినామినేటర్స్లో ఉంటే కనుక ఆ ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్ వల్గర్ ఫ్రాక్షన్. డినామినేటర్స్ అదర్ దాన్ 10, 100, 1000 అండ్ సో ఆన్. అంటే డినామినేటర్లో 10, 100, 1000 ఇవి లేని ఫ్రాక్షన్స్ని వల్గర్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ కానివన్నీ కూడా వల్గర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. కాంపౌండ్ ఫ్రాక్షన్ కంటైన్ ఫ్రాక్షన్స్ ఇన్ న్యూమరేటర్, డినామినేటర్ అండ్ బోత్. అంటే ఒక ఫ్రాక్షన్కి ఉన్న ఫ్రాక్షన్లోని న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ అయితే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో కానీ మళ్ళీ మనం ఒక ఫ్రాక్షన్ మనం చూసినట్లయితే ఆ ఫ్రాక్షన్ని కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఇక్కడ చూడండి డినామినేటర్లో ఒక ఫ్రాక్షన్ ఉంది, ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో ఒక ఫ్రాక్షన్ ఉంది, ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండిట్లో కూడా ఫ్రాక్షన్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఫ్రాక్షన్స్ ఉంటే మనం దాన్ని కాంపౌండ్ ఫ్రాక్షన్ అని అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్రాక్షన్. కంటిన్యూస్ ఫ్రాక్షన్ అంటే అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ ఇట్స్ డినామినేటర్. డినామినేటర్లో అడిషనల్గా ఇంకా ఫ్రాక్షన్స్ యాడ్ అవుతూ ఉంటే ఆ ఫ్రాక్షన్ని కంటిన్యూస్ ఫ్రాక్షన్ అంటాం. ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్. ఇన్వర్స్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే రివర్స్ చేస్తాం. న్యూమరేటర్ని డినామినేటర్ ప్లేస్లో, డినామినేటర్ని న్యూమరేటర్ ప్లేస్లో రాస్తే అది ఇన్వర్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్ అనొచ్చు. అంటే 3/5కి ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 5/3. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ వరకు కూడా మీరు ఒక సింగిల్ ఫ్రాక్షన్ చూస్తే అది ఎలాంటి ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేస్తారో, ఇక్కడ నుంచి 2 ఆర్ మోర్ దాన్ ఫ్రాక్షన్స్ ఉంటే అవి ఏ కైండ్ ఆఫ్ ఫ్రాక్షన్ మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ డినామినేటర్స్. ఇక్కడున్న ఎగ్జాంపుల్లో ఉన్న ప్రతి ఫ్రాక్షన్కి కూడా డినామినేటర్లో 7 ఉంది, అంటే ఈక్వల్గా ఉంది. సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రాక్షన్స్, ఈ 3 ఫ్రాక్షన్ని కూడా మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్. సేమ్ డినామినేటర్స్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి 4, 3, 7 డిఫరెంట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 సర్కిల్స్ తీసుకున్నాను. ఫస్ట్ సర్కిల్ని 2 పార్ట్స్ చేసాం, ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/2. ఇక్కడ అదే సర్కిల్ని 4 పార్ట్స్ చేసాం, ఇక్కడ 2/4 ఇది షేర్ చేసాం కదా. 2/4 ఈ ప్లేస్ ఇక్కడ 2 పార్ట్స్ అయింది. 2/4ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే 2 టేబుల్లో 1 టైం 2 టైం కదా 1/2 సేమ్ ఫ్రాక్షన్ వచ్చింది. మళ్ళీ ఇది ఇక్కడ మనం 6 పార్ట్స్ చేసాం, ఇవి 3 పార్ట్స్ అయినాయి. సో 3/6 అగైన్ 3 టేబుల్ ఇది 1/2 అవుతుంది. సో 1/2, 2/4, 3/6కి సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ 3 ఫ్రాక్షన్స్ కూడా ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంకా ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్,
యూనిట్ ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్, వల్గర్ ఫ్రాక్షన్, కాంపౌండ్ ఫ్రాక్షన్, కంటిన్యూస్ ఫ్రాక్షన్, ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్, ఇంకా లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్.